హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో కాలినడకతో ఒక 10 కిలోమీటర్స్ బండి మీద కారు మీద వెళ్ళటం కాదండి, కాలినడకతో నడుచుకుంటూ వెళ్ళి క్లాస్ చెప్పి రావాలి. అది చేయగలమా లేదా అని చాలామంది అమ్మో 10 కిలోమీటర్స్ నా వల్ల కాదు బాబాయ్ అనుకుంటారు. కాదు, మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. నేనైతే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటా. అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటా. ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే మా తాతగారు ఘంటసాల గారి మునిమనవరాలు కదా, ఆయన ఎన్నో కష్టాలు పడి సంగీతం నేర్చుకుని కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళి కాలినడకతో వారాలు చేసుకొని కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. ఆయన కష్టం ముందు నా కష్టం ఎంత అనిపించింది నాకు కదా. అంటే ఇప్పుడు నాకు ఏదో కష్టం ఉందని నేను నడిచెళ్తల్లా, ఆయన కష్టాన్ని అసలు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుని మనకే ఆ కష్టం వచ్చింది అనుకుని నడిస్తే ఎలా ఉంటుంది అని చెప్పని ట్రై చేశాను అనమాట. సో సక్సెస్ఫుల్ అవుతా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అదే కసి అదే రక్తం నాలో కూడా ఉంది కాబట్టి. అవునా కదా? అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు బళ్ళ మీద వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు కాలినడకతో కూడా వెళ్ళి రావటం నేర్చుకోవాలి. బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. చక్కగా మ్యూజిక్ వింటూ వెళ్ళండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. నేను ఇప్పుడు 10 కిలోమీటర్స్ సాంగ్స్ వింటూ ప్రపంచంతో సంబంధం లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తాను. ఓకే, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.